చీకటికి భయమేసే రాత్రివేళ ముగ్గురం అలాగ ముందుకు వెళ్తూ ఉన్నామండి. ముందుకు వెళ్తూ ఉంటే ఆ చీకటి రాత్రివేళ అడవి చేసేటటువంటి శబ్దాలు తప్ప, పురుగులు, క్రికెట్స్ ఇవన్నీ అరిచే అరుపులు తప్ప ఏ రకమైనటువంటి మనుషుల, జంతువుల జాడ కూడా లేదు. చాలా చాలా సైలెన్స్‌గా గడుస్తోంది టైము. ఉన్నట్టుండి వెనక్కి తిరిగి ఏదో శబ్దం వినిపించిందనమాట. అంటే మన వెనక ఎవరో నడుస్తుంటే ఎలాగైతే మట్టి మీద, ఆకుల మీద నడిస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అటువంటి సౌండ్. ఆ సౌండ్ విని మేము ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేటప్పటికి అక్కడ విద్య కనిపించలేదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ చంద్రజ. ఇది మీ అభిమాన ఛానల్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్. ఇక ఆలస్యం ఎందుకండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరూ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే బోనకాడ్ హాంటెడ్ బంగ్లా. అది మొన్న వీడియోతో మీరు చిన్నది అదే అయిపోయింది అని అనుకున్నారు. బట్ మీ చంద్రజ ఈ ఛానల్ మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదండి. ఇంకా అక్కడ మేము ఎదుర్కొన్న సంఘటనలు 2 ఉన్నాయి. ఆ రెండింటినీ 2 వీడియోస్గా మీకు అందించాలనే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఇంకెందుకండి ఆలస్యం, మనం వెంటనే వెళ్ళిపోదాం మన బోనకాడ్ హాంటెడ్ బంగ్లా తిరువనంతపురంలోకి. ఓకేనా అండి? ఇక అక్కడున్న భయానకమైన మనల్ని హాంట్ చేసేటటువంటి ఆ పిశాచ శక్తులు, ఆ ప్రేతాత్మలు, ఆ కరింతందన్ ఎవరు, ఏం చేస్తున్నాడు అక్కడ, ఇంకా ఆ ఆత్మ ఎందుకుంది, అక్కడికి వెళ్ళే వాళ్ళకి చావు భయం ఎందుకు కలుగుతోంది, అక్కడ అంత నెగటివిటీ చేరిపోవడానికి గల కారణం బంగ్లా మూతపడి ఉండిపోవడమేనా? ఇవే కదా మనకు వచ్చే ప్రశ్నలు హాంటెడ్ బిల్డింగ్స్కి. సో ఇటువంటి బంగ్లాస్లో అటువంటి శక్తులు చేరినప్పుడు మాలాంటి వాళ్ళు ఎలా అందులో ఇరుక్కుంటారు, అక్కడి నుంచి బయటికి ఎలా పడతాము, మన తలకు సాధనా శక్తి, మన తలకు దైవిక శక్తి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు కళ్ళకి కట్టినట్టుగా చూపించేటటువంటి ఈ ఎపిసోడ్స్ని ఇక మీద మిస్ కాకండి. మన హర్రర్ జర్నీ, నా హర్రర్ జర్నీలో ఇప్పుడు మన హర్రర్ జర్నీ అవుతుంది. ఇంకా ఎందుకు, ఇంకా ఇంకా వెయిటింగ్ అవసరమే లేదు. కనుక కొత్తగా ముస్తాబై వచ్చిన ఈ ఎపిసోడ్స్ని మీరెలా ఆదరిస్తారో, మీ ఛానల్ని ముందుకెలా తీసుకెళ్తారో మీ ఇష్టం. లైక్ చేయండి. అట్లాగే మచ్ అండ్ మోర్ వీడియోస్ కోసం అండ్ యూస్ఫుల్ రీల్స్ అండ్ షార్ట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక ఘోస్ట్ లవర్స్ అండ్ డెబుల్స్ లవర్స్ అండ్ హర్రర్ లవర్స్, ఫాలో 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 మీ. ఓకేనా అండి? వచ్చేసేయండి, బంగ్లాలోకి వెళ్ళిపోదాం. ఆ రాత్రి అండి మేము తిరిగి వచ్చిన, ఇదేని మీకు నేను చెప్పాను కదండి, తిరిగి వచ్చి చెప్పాను. అయితే మేము అక్కడ నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళేటప్పటికి 1 కిలోమీటర్ వెళ్ళుంటాము. ఆ షేరింగ్ జీప్లో 1 కిలోమీటర్ వెళ్ళేటప్పటికి జీప్ ఆగిపోయింది. ఎందుకు ఆగిందో తెలియదు, ఆగిపోయింది. కస్టమర్స్ అందరూ తిట్టుకుంటూ జీప్ దిగి ఎవరి దారిన వాళ్ళు పోయారు, వేరే కన్వెన్స్ చూసుకొని వెళ్ళిపోయారు. మేము కూడా దిగి ఇదేంటిది ఇలాగైంది, చీకటి పూర్తిగా ముంచేసింది అప్పటికే, అటువంటిది ఇంకా ఎందుకు ఇలా ఉంది అనేసి అంటే మా విద్య, చంద్ర నా హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఏమైంది నీ హ్యాండ్ బ్యాగ్ అని అంటే, నా హ్యాండ్ బ్యాగ్ ఆ బంగ్లా దగ్గర వదిలేసాను, గేట్ దగ్గర వదిలేసినట్టున్నాను నేను. ఇందాక నాకు ఏదో ట్రాన్స్లో ఉన్నాను కదా, అక్కడ పడేసినట్టున్నాను. అందులో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, ఏం చేద్దాం అంది. మనీ అయితే వదిలేరా అన్నాను నేను. మనీ అయితే వదిలేరా, ఎక్కడో ఎవడో కొట్టేసాడు అనుకుందాం, మనీ అయితే వదిలేయన్నాను. అంటే కాదు అక్క, మనీ కాదు, అక్కడ నా పాస్పోర్ట్ ఉంది అక్క, అందులోని నేను నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను కదా, యూఎస్ వెళ్తున్నాను, నీకు తెలుసు కదా, నువ్వైతే రాననిసావు, నేనైతే వెళ్తున్నాను కదా, మరి పాస్పోర్ట్ ఉండిపోయింది అక్క, పాస్పోర్ట్ పోయిందంటే పెద్ద కేసు కూడా కదా, ప్రాబ్లం అవుతుంది, అది ఎవరికైనా దొరికి ఏదైనా మిస్యూజ్ చేస్తే ఇబ్బంది అవుతుంది, మనం తప్పనిసరిగా మళ్ళీ వెళ్ళాల్సిందే అక్కడికి అంది. మాకు గుండెల్లో బండరాయి 3 ముక్కలు అయిపోయిందండి. ఎలా వెళ్ళాలి మళ్ళీ అక్కడికి? ఇప్పటికే చచ్చి చెడి ప్రేతాత్మని ప్రేయర్ చేసుకుని బయటపడ్డాం కదా, ఇంకా ఏంటి, ఎలా వెళ్ళాలి అని అనుకున్నామండి. కానీ నవ్వు వెళ్ళక తప్పదు, అందుకే బండి ఆగిపోయిందని నేను అర్థం చేసుకున్నాను. సరే, కరింతందన్ మళ్ళీ పిలుస్తున్నాడు, సంథింగ్ వెయిటింగ్ ఫర్ అస్, సంథింగ్ ఈజ్ దేర్ వెయిటింగ్ ఫర్ అస్ అని అనుకున్నాను. వాళ్ళకి మాత్రం ఏం చెప్పలేదు. సో ఎటువంటి విషయాలైనా సరే మీరు కంగారు పడకండి, విజు అనేదాన్ని నేను, విజు కంగారు పడకు,
వెళదాము, తప్పకుండా వెళదాము అన్నాను. కానీ నాకు కూడా లోలోన కొంచెం కొంచెం భయంగానే ఉందండి. ఎందుకంటే దుష్టశక్తులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనకు అనుకూలంగా ఉండేవన్నీ కూడా దుష్టశక్తులు కావు. 2 రకాలు ఉన్నాయి. సో ఇప్పుడేం చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించుకుంటా మెల్లిగా మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్. ఉండరా సిజ్జిగా, మంచి దెయ్యాలు కదా చెప్పుకుంటున్నాం. అప్పుడు నువ్వు లేవు, ఇంకా పుట్టలేదు, అప్పుడు గాల్లో ఎక్కడో తేలుతూ ఉండుంటావు. మన సిజ్జిగాడు అంతే కదండి, దాని ఆత్మ అప్పుడు ఎక్కడుందో ఏ జన్మలో ఉందో మనకు తెలియదు. అప్పుడు ఇంకా అమ్మ దగ్గరికి రాలేదు, అది ఎక్కడుందో. సో అట్లాగండి వెనక్కి మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెనక్కి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టకుండానే అక్కడికి వెళ్ళిపోయాం. చూసి వచ్చాం కదండి దారి, వెళ్ళాం. కానీ అది ఏం దారి అండి, అది ఏమి సిటీయా, ఏమి సోడియం వేపర్ ల్యాంప్స్ ఉంటాయా, పెద్ద పెద్ద లైట్లు ఉంటాయా, పూర్తి చీకటి, చిమ్మని చీకటి, నిశ్శబ్దం. ఎప్పుడైనా సరే మనల్ని భయపెట్టేది శబ్దాలు కావండి, నిశ్శబ్దం. సైలెన్స్ అనేది ఆల్వేజ్ మనల్ని సగం నీరు గార్చేస్తుంది సైలెన్స్. అది దట్టు అలాంటి ప్లేసెస్లో సైలెన్స్ ఇంకా దేనికో మనల్ని పిలుస్తున్నట్టుగాను, ఇంకా ఏదో మనతో చెప్పబోతున్నట్టుగాను, ఇంకా ఏదో జరగబోతున్నట్టుగాను నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అటువంటి చోట సైలెన్స్ ఉంటే కనుక. హాంటెడ్ ఏరియాలో సైలెన్స్ మిగతా దానికన్నా కూడా, మిగతా ఏరియాస్లో కన్నా అన్యూజువల్గా ఉంటుంది ఆ సైలెన్స్. దానికి తోడు చల్లదనం ఒకటి, చిన్న చినుకులు, చిమ్మ చీకటి. అందులోని మా తాలూకా శక్తివంతమైన టార్చ్ లైట్స్ వేసుకొని బయలుదేరి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తుంటే మా ముగ్గురం ఒకటి అనుకున్నామండి, చెయ్యలు ఇలా, చేతులు ఇలాగ లింక్ చేసి ఉన్న చేతులు వదలద్దు, ఎట్టి పరిస్థితిలో ఇట్లా పట్టుకుందాం, ఇవి వదలద్దు, ఇది ఒకటి అనుకున్నాం. నెక్స్ట్ ఇలా పట్టేసుకుందాం గట్టిగా, ఇలాగ వేళ్లలో గుచ్చి పట్టేసుకుందాం, వదలద్దు. తర్వాత ఎవరైనా ఆగినా, ఏదైనా అన్యూజువల్ కనిపించినా అక్కడ ఆగి దాని గురించి మాట్లాడుకుని క్లియర్ చేసుకుని ఆఫ్టర్ దట్ ముందుకెళ్దాం, ఇదొకటి అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ అవ్వద్దు అని నిర్ణయించుకుని వెళ్ళాం. అక్కడ దాకా వెళ్ళాము. అది పెద్ద కాంపౌండ్లు మన కుందన్బాగ్ లాగా ఉండదండి, చాలా పాత బిల్డింగు. నేను ఒక సోదరు చెప్పినట్టు వైనాడ్ వేరు, అక్కడ వేరండి. వైనాడ్ బిల్డింగ్లో ఇంకోటి ఉంది, భయంకర కథ, అది కూడా చెప్తాను. ఎందుకంటే మాకు మా తాలూకా రైవల్ ఒకరు, అది వేరే ఇష్యూలండి, అది మళ్ళీ చెప్తాను. రైవల్ ఒకరు మా సాధకుల్లో ఒకరిని, అంటే అప్పుడు స్టూడెంట్స్ కదండి, మా సాధకుల్లో ఒకరిని ఆకర్షించి అక్కడికి పిలిపించుకుని నాశనం చేయాలనుకున్నాడండి అతన్ని. అది వేరే ఇష్యూ. అది చాలా అసలు టెర్రిఫయింగ్ ఇన్సిడెంట్. అది మాత్రం దీనిలాగే. ఇప్పుడు ఈ ఎపిసోడ్ కూడా మీరు నైట్ టైం చూస్తే మీకు పీడకలు వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే అంత టెర్రర్ ఎదుర్కొన్నాం మేము. నిన్నను ఒక మన ఫాలోయరే, ఒక అభిమాని చెప్పారు నాకు పర్సనల్గా, ఎందుకమ్మా అది ఆపేశారు, మేము చాలా డిసప్పాయింట్ చేశారండి, చాలా హైప్కి తీసుకెళ్లారు, వీడియో మీద హోప్స్ ఉన్నాయి, తీరా వచ్చేటప్పటికి వీడియో వెంటనే వేగంగా అయిపోయింది, నెక్స్ట్ మీరు మమ్మల్ని డిసప్పాయింట్ చేశారండి అని అన్నాడు ఆయన. అంటే ఇది డిసప్పాయింట్మెంట్ కాదండి, ఆ లాస్ట్లో ఏంటంటే నేను జస్ట్ ఫ్లోలో స్లిప్ అయ్యాను, దీన్ని ఇంకా ఉంది చెప్తాను అని. ఆ ఇంకా ఉంది అన్నది రాయడం కూడా మర్చిపోయాను ఎడిటింగ్లో, ఆ రోజు ఒక్కదాన్ని అయిపోయాను, ఎవరు లేరు. సో దట్ సారీ ఫర్ దట్. అంతకుమించి ఇంకేం లేదు. ఈ చంద్రచ వీడియోస్లో ఎప్పుడూ మీకు డిసప్పాయింట్మెంట్ ఉండదు, ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఓకేనండి. సో వెళ్ళామండి లోపలికి వెళ్తూ ఉంటే ఒక ఎంత దూరం వెళ్ళామంటే ఒక 50 అడుగులు లోపలికి నడిచాం. అక్కడ ఇంకా మాకు ఇంకో 25-30 అడుగుల్లో మెట్లు ఉన్నాయి. చీకటి, నాచు, బురద, అక్కడ పాములే ఉన్నాయో, తేళ్లే ఉన్నాయో, పొట్టిలే ఉన్నాయో, కొండపాములే ఉన్నాయో మనకు తెలియదు. తర్వాత దెయ్యాల వలన ప్రేరేపించబడ్డ కీటకాలు ఏమైనా ఉన్నాయో, స్పెషల్ ఆఫర్, అది తెలీదు. సరే అని చాలా రెండు టార్చ్ లైట్లు జాగ్రత్తగా పాయింట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందాక తను ఎక్కడ కూర్చుందో అక్కడికి, ఆ చిన్న ఇంటికాడకి వెళ్ళాం. చిన్న ఇంటికాడకి వెళ్తేనండి అక్కడ ఒక రకమైన లిటిల్ లైటింగ్ అండి, చాలా లిటిల్ లైటింగ్. దట్టు అది మబ్బులు లేవు, చినుకులు పడుతున్నాయి, అంటే తారలు లేవు, చినుకులు పడుతున్నాయి. ఆ చినుకులు పడుతున్న చోట ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఆ లైట్? అన్యూజువల్ లైట్, లిటిల్ లైట్, వెరీ లిటిల్. దట్ వాజ్ ఆల్సో సిమెంట్ రంగు లైట్, అంటే
మబ్బులు బాగా కమ్మేసి మోయేసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అటువంటి లైట్ చిన్నగా పరుచుకున్న వెలుగనమాట. ఆ అన్యూజువల్గా సర్కమ్స్టెన్సెస్ నేను టక్కని పసిగట్టి అన్న ఆగండి ఇక్కడ అంటే ఏమైంది అన్నాడు. ఈ వెలుగు చూడు ఎలా ఉందో, వేరే విధంగా ఉంది కదా అన్నాను నేను. అంటే ఎస్ యు ఆర్ రైట్, మే నాట్ బి మేబీ సమ్ ఈవిల్ ఫోర్స్ ఇస్ దేర్, జాగ్రత్తగా వెళ్దాము అని చెప్పేసి అక్కడే ఆగి మా హ్యాండ్ బ్యాగ్స్లో ఉన్నటువంటి ధారణమాల తీసుకుని మేళ్ళలో వేసుకుని మేము ముందుకి మరొక 10 అడుగులు వేసామండి. ఆ గట్టు దగ్గర కింద పడిపోయి ఇప్పుడు బ్యాగ్ కనిపించింది. థ్యాంక్ గాడ్ బ్యాగ్ కనపడింది, అంతే చాలు అనుకున్నాం. చటుకుని వెళ్ళి తీసేటప్పటికి అది బ్యాగ్ కాదు, బ్యాగ్ కాదు, ఎంత చెక్క పలక, తుప్పు పట్టేసి ఉన్న చెక్క పలక. ఆ రాంగ్ లైటింగ్లో కాకపోవచ్చును అది చెక్క పలక హ్యాండ్ బ్యాగ్లా కనిపించింది. అదేంటంటే మాస్ ఎలూసినేషను, అలాంటి వాటిని మాస్ ఎలూసినేషన్ అంటారు. అంటే అందరి కళ్ళు మోసం చేయటం. జనరలీ హెలూసినేషన్ మీనింగ్ ఈజ్ ఒకరికి రకరకాలుగా కనపడ్డం. అంటే ఒక తాడు పాములాగా, రజ్జు సర్పభ్రాంతి అంటారు మనలో, అంటే తాడుని పాములా భ్రమపడ్డం, అలాగే నీడని ఆకారంలో భ్రమపడ్డం, అక్కడ ఏం లేకపోయినా ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం, తర్వాత మనం అనుకున్నది కాకుండా ఇంకోటి ఉన్నట్టుగా ఫీల్ అవ్వడం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హెలూసినేషన్ సమ్ టైమ్స్, నాట్ ఫర్ ఆల్. కానీ ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మాకు మాస్ హెలూసినేషన్. 3 సాధకులండి, మేమేం గోస్ట్ అంటారు అప్పటికప్పుడు వచ్చేసి ఈఎంఎఫ్లు పట్టుకుని తిరిగేసే రకం కాదు. మేము ఆల్రెడీ సాధకులం, వాటితో ఆడుకుంటున్నాం. అటువంటిది అక్కడికి వెళ్ళినప్పుడు 3 సమాన స్థాయి గల సాధకులకి, మాకంటే మా అన్న కొంచెం ఎక్కువే, సాధకులకి ఏంటండి అసలు అవి నాకు అర్థం కాదు, నాకు అర్థమే కాలేదు. అట్లాగా ఏంటబ్బా ఇలా ఉంది పరిస్థితి, ఎట్లాగా దీన్ని ఎదుర్కోవడం ఎట్లాగా ఏంటి అని అనుకున్నాం. మాస్ హెల్యూసినేషన్కి గురయ్యామేంటి ఒకసారి అని అక్కడికి వెళ్ళి కాళ్ళతో తక్కువ తొక్కిసి చూసాం, ఏం లేదు అక్కడ, అంటే హెలూసినేషన్. సో కరింతందాన్ రెడీ, మేము కూడా రెడీ అనుకున్నాం. అంటే ప్రాణాలతో చెలగాటం, అంటే పోరాటం ఏంటంటే ప్రాణాలకు లింక్ అడిపోయింది అక్కడ, మేము ఎలాగైనా సరే ప్రమాదంలో ఉన్నాం, మాకు అర్థమైంది. అయితే మాస్ హెలూసినేషన్ వచ్చింది చంద్ర జాగ్రత్త అన్నాడు. అంటే లేదన్నా నాకు కూడా అదే అనిపించింది, అవతల పక్క ఉందేమో చూద్దాం, మీరు ఇక్కడ ఉండండి నేను అటు వెళ్తానంటే, ఆగాగు ఇందాక ఏమనుకున్నాం, 3 కలిసి వెళ్దాం అనుకున్నాం అని. క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్, ఏమనుకుంటున్నావు ఆగు అన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ 3 చెయ్యలు పట్టుకుని అలాగ ముందుకెళ్ళి చూస్తే ఆ వెనకాతల బ్యాగ్ పడిపోయిందండి. అప్పుడు మేము నమ్మలే అది హెలూసినేషనా నిజమా తెలియలే, నమ్మలేదు. అప్పుడు నమ్మకపోతే ఏంట్రా నాయన ఇలా ఉంది అని అనుకుని నమ్మలేదు. మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూసాం, మళ్ళీ టార్చ్ లైట్ వేసి అటు ఇటు కర్ర పుల్లతో కదిపి చూసాం, మా దగ్గర ఉన్న కర్రతో కదిపి చూసాం. హ్యాండ్ బ్యాగ్ అంటే విద్య తీసుకో అన్నాం. టికెట్ అంటే తను ఇలా చేపెట్టిగా తీసిందండి. చేపెట్టిగా తీస్తే రెడీ టు లైక్ బటన్ని ప్రెస్ చేయడానికి రెడీగా ఉండండి. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు, ఆమె తీసింది ఇలాగా. హ్యాండ్ బ్యాగ్ ఎంత బరువు ఉంటుందండి, అట్లా తీసేటప్పటికి పప్పులు ఉడకలే, రాలేదు. రాకపోతే ఏంటి రాలేదు అనుకొని ఇరుక్కుపోయిందేమో అనుకుని కమాన్ అని ఇలా లాగేటప్పటికి ఎవరో దాన్ని గట్టిగా ఇలా పట్టుకున్నట్టుగా ఒక గ్రిప్ మేము ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ఆమెతో పాటు నేను ఒక హ్యాండిల్ ఇలా ఉంటుంది కదండి తాడు, దాన్ని యువతల పక్క తను పట్టుకుంది, యువతల పక్క నేను పట్టుకుని ఇలా లాగేటప్పటికి మేము ఇద్దరం కూడాను సేమ్ ఫీలింగ్ అండి, ఫెల్ట్ సేమ్ ఫీలింగ్. ఎందుకు ఇలా పట్టుకుంటే కింద నుంచి ఎవరో గట్టిగా ఇలా హోల్డ్ చేసినట్టుగా ఒక ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ ఎప్పుడైతే వచ్చిందో నాకు ఒళ్ళు జలధరించింది. ఈ ఎడమ వైపు అన్నీ కూడాను మీకు తెలుసు కదా, నాకు అలా గూస్ బంప్స్ వచ్చేసిన తర్వాత స్టే దేర్ అన్నాను, స్టే అన్నాను, తీయద్దు అని అనగానే ఆగారు వాడు. ఆగితే చూడు దీన్ని ఏదో హోల్డ్ చేసింది, మేబీ ఈవిల్ స్పిరిట్, సమ్ ఈవిల్ ఫోర్స్, హ్యాండిల్ ద హ్యాండ్ బ్యాగ్ సిచ్యువేషన్ అండ్ హోల్డ్ ద బ్యాగ్, ఆగండి అని అంటే ఆగండి హోల్డ్ చేస్తుంది, బ్యాగ్ని హోల్డ్ చేస్తుంది అన్నాను నేను. హోల్డ్ చేస్తుందంటే
వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు ఆ ప్రెజెన్స్ని. ఫీల్ అయిన తర్వాత అక్కడ నిలబడి మా అన్న ఒక నిమిషం అలాగా అన్నాడు. నేను కూడా కళ్ళు మూసుకుని అలా అన్నాను. అక్కడ మరేం లేదు. తీసాం. హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. అప్పుడు హ్యాండ్ బ్యాగ్లోకి టార్చ్ లైట్ వేసుకుని మొత్తం చూసాం. మా పిచ్చి కాకపోతే దెయ్యాలు దొంగలాడేస్తాయండి. పాస్పోర్ట్ ఏం చేసుకుంటుంది, అదేమన్నా విదేశాలు వెళ్తుందా అంటే జనరలీ ఒకసారి చూసుకున్నాం అనమాట. ఇది మనుషులు అలవాటు కదా, ఏదైనా మంది పోయిందని కానీ వచ్చి రాగానే అన్నీ చూసుకుంటాం కదా, అలాగే చూసుకున్నాం. అన్నీ అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. మళ్ళీ బ్యాగ్ మూసేసి వేసుకో, అడ్డంగా వేసుకోవచ్చు విద్య అన్నాను. అడ్డంగా వేసుకో అంటే ఇలా వేసుకుంది. నాకు అదే అలవాటు, అడ్డంగా వేసుకోవడం. బ్యాగ్ ఇట్లా వేసుకుని గో బ్యాక్ అన్నాను. నేను వెళ్ళిపోదాం పద వెనక్కి అనగానే అన్న అన్నాడు, ఆగు చంద్ర అన్నాడు. ఎందుకు అన్న, అటు చూడు అన్నాడు. అటు చూడు అంటే బాబోయ్ అలా చూశానండి, కళ్ళు పొడిచేసుకున్నాం అనమాట. చీకటి, మా కళ్ళని చీకటి పొడుస్తోంది, మేము ఆ దృశ్యాన్ని పొడుచుకుంటున్నాం. నిజం. ఏంటనుకుంటున్నారు, అక్కడ ఎవరో ఆకారం ఆ గుమ్మం కాడ, మీకు నేను ఫోటోలు పెట్టాను కదా, అందులో ఒక చిన్న ఇల్లు ఉంది కదండి, ఇలాగ రౌండ్గా గట్టున్నటువంటిది. ఆ లోపల అనమాట, లోపల సైడు జస్ట్ ఒక మగ మనిషి నిలబడి ఉన్నట్టుగా మగాడని తెలుస్తోంది. చేతిలోనూ ఇలా వంకి తిరిగినటువంటి ఒక రాడ్ లాంటిది. కరింతన్నం తలుచుకుంటున్నాడు. దెయ్యాలు కూడా తలుచుకుంటాయండి నన్ను. కరింతన్నం పవర్ఫుల్ గోస్ట్ కదా, అందుకే తలుచుకుంటున్నాడేమో. సారీ. అయితే అక్కడ అది కర్ర లేకపోతే రాడా, వి డోంట్ నో, కానీ అది కనిపించిందండి. అది ఇలా వంకీ తిరిగి ఉంది. వంకీ తిరిగి ఉంటే నేను ఆల్మోస్ట్ షాక్డ్. ముగ్గురు షాక్లోనే ఉన్నాం, బట్ ఎవరూ ఫెయింట్ అవ్వలేదు, పడిపోలేదు. అంత వేగం పడే టికెట్లు కావు ఇవి. చూస్తేను ఆ మనిషి ఉన్నాడు కదండి, ఆ మనిషి 2 కళ్ళ ప్లేసులో 2 చిన్న చిన్న బల్బుల్లాగా వెలుగుతున్నాయి. వాడికి మాకు ఎంత దూరం ఉంది, ఒక 30-40 అడుగులు ఉంటుంది, దట్స్ ఇట్. అటువంటి చోట అలాంటిది చూడగానే నాకైతే మాత్రం మామూలుగా లేదు ఫీలింగ్, షాక్. అలా చూస్తున్నాను నేను, దాని వైపే చూస్తున్నాను, అలాగా దీక్షగా చూస్తున్నాను. నన్ను ఇలా ఫట్మని కొట్టి మా అన్న రన్ అన్నాడు. అంటే పారిపోవడమా అన్నాను. పారిపోవడం కాకపోతే దాంతో ఫైట్ చేస్తావేంటి, ఏమనుకుంటున్నావు? కరింతందని నిలబడ్డాడు అక్కడ. గో అని అంటే నైట్ కదండి, నిజంగానే అక్కడ దెయ్యం ఉన్నా లేకపోయినా ఉన్న భ్రాంతి కూడా కలగచ్చు, కానీ అది భ్రాంతి కాదు. ఎందుకంటే ఏదైతే వాడు లోపల గీరుకుంటూ నడుస్తున్నాడు అని అనిపిస్తున్నాడో అదే ఆయుధంతో, అదే రకమైన వస్తువుతో వాడు మాకు కనిపించేటప్పటికీ ఓహో అనుకుని కొంచెం మనసు దిటవు చేసుకున్నాం. ఉండాలి కదండి, మరి మాకు కూడా భయం వేస్తుంది కదా, భయం వేస్తుంది. కొంతసేపు అయ్యేటప్పటికి ఇంకో ఇల్లు ఉందండి పక్కన, మీకు 2 ఫోటోలు పెట్టాను చూడండి. ఇంకో ఇల్లు ఉంది పక్కన. ఆ ఇంట్లోనూ ఎవరో ఒక పాప ఎవరో గట్టిగా పట్టుకుని లాగేస్తుంటే కయ్యో కయ్యో అని పిల్లలు చూడండి, మనకి కాలు నేలకేసి గుద్దీసి అరుస్తూ ఉంటారు. మనం రానువ్వు అని చెప్పి లోపలికి పిల్లల్ని, ఒక 10 ఏళ్ల పిల్లల్ని లాగితే అట్లాగా మనకి మారం చేసేసి గట్టిగా అరిచేసి తోయిస్తూ ఉంటారు కదా, అలాగా ఒక అమ్మాయి కై 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 మన అరుస్తుంది. బట్ ఆ అరుపుల్లో అల్లరి లేదు, ప్రాణభయం ఉంది. ఏంట్రా బాబాయ్ ఇలాగుంది, మాకైతే అందరికీ ఫుల్గా గూస్ బంప్స్ వచ్చేసాయి, నకసిక పర్యంతం గూస్ బంప్స్ వచ్చేసాయి. మేమేమో ఒక్క అడుగు వెనక్కేస్తున్నాం. మనస్సు వేయట్లేదండి, ఇది నోట్ చేసుకోండి. మా మనస్సు ఆత్మ వెనకడుగు వేయట్లేదు, బట్ శరీరం వెనకడుగు వేస్తుంది. ఒక్కొక్క అడుగు వెనక్కేస్తున్నాం, పారిపోదామని వెనక్కేస్తున్నాం. ఆ బంగ్లాలోంచి ఆ పాప ఏడుపు వినిపించింది. వీఆర్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ అండి, మా ప్రాణాలు ఎగిరిపోయినాయి నిజంగా. ఆల్మోస్ట్. ఎందుకంటారా, ఆ బ్రిటిషర్సు కట్టిన బంగ్లా అండి అది. ఆ బ్రిటిషర్సు కరింతందన్ అనే ఒక గిరిజన యువకుడిని అతని సహాయం తీసుకుని, లేబర్ని అరేంజ్ చేసుకుని, అన్ని రకాలుగా అతన్ని యూజ్ చేసుకుని ఆ బంగ్లా కట్టించాడు. బంగ్లావా ఏమన్నా కట్టించాడు, అదొక వాళ్ళ గెస్ట్ హౌస్ కట్టించాడండి. కట్టించిన తర్వాత అక్కడ
అతడు అవసరం తీరిపోయిన తర్వాత వీళ్ళ విషయాలు ఏవో అతనికి తెలిసి ఉండొచ్చు. మేబీ అది నెట్‌లో చాలా సమాచారం ఉండొచ్చు, నాకు తెలీదు కానీ, అప్పట్లో మేము సేకరించిన సమాచారం. వీళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ తాలూకా ఏదో విషయం అతనికి తెలిసిందండి కరీందందానికి. తెలియడం, ఆ తెలిసిన వాళ్ళని బతికించి ఉంచితే వాళ్ళ కింగ్డమ్‌కి ప్రాబ్లమ్ వస్తుంది. వాళ్ళ మాట అక్కడ గిరిజనులు లక్ష్య పెట్టారన్న ఉద్దేశంతో బంగ్లాలోనే అతన్ని చంపేశారండి. చంపేసి సెంటర్ హాల్‌లో పాతిపెట్టేశారు. అని తర్వాత ఇప్పుడు పాతిపెట్టేశారు, చంపేశారు. చంపేస్తే వాడు దెయ్యమై వచ్చి, కరీందందన్ అప్పుడు దెయ్యమై వచ్చి, ఆ బ్రిటిషర్‌కి ఉన్న కూతురు, ఒక 10 సంవత్సరాల పాప ఆ బ్రిటిషర్‌కి ఉంటే, ఆ పాపని కరీందందన్ చంపాడంట. వెంటపెట్టి ఈడ్చి ఆ పిల్లని హత్య చేశాడంట, చంపేశాడు. అది నాకు తప్పనిపించలే. యు ఆర్ రైట్ అనుకున్నాను నేను అతన్ని తలుచుకుని. కానీ ఆ పాప ఎటువంటిదైనప్పటికీ ఆ పాప అన్యాయం అయింది. సరే, మనం ఏం చేయలేం. జరిగిపోయిన కథ, దాంట్లో కాంట్రవర్సీ అనవసరం అండి. అక్కడ జరిగింది వాళ్ళు చెప్పుకుంటున్నది, అది అక్కడ జనాలు మాట్లాడుకునే విషయం. ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి ప్రాణభయంతో పెట్టే కేకలు మాకు వినపడుతున్నాయి లీలగా. అది కూడా ప్రతిధ్వనిస్తున్నట్టు, రీసౌండ్ వస్తున్నట్టు, ఆ హాల్లోనూ ఆ బంగ్లాలోనూ రీసౌండ్ వస్తున్నట్టుగా, వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ మాకు అలాగ అనిపిస్తోంది. అదొక భయానకం. ఇంకా దానికి తోడు వరుసను ఇంకేమనిపిస్తోంది, యువతల వీడేమో నిలబడి క్రీ క్రీ గ్రూచ్ అని చెప్పి సౌండ్స్ వస్తున్నాయి. ఏంటా సౌండ్స్ అంటే, ఆడి చేతిలో ఉన్నటువంటి ఆయుధానో కర్రో కత్తో ఏదో మొత్తానికి కొడవల్లాడిది. దాంతో నేల మీద కర్రు కర్రు అని సౌండ్ ఇస్తూ లాగుతున్నాడండి. లాగుతున్నాడా అంటే దిగొస్తున్నాడా? మాకు మామూలుగా లేదు అక్కడ, మామూలుగా లేదు. దాంతో నీకు చాలా భయమేసింది. భయమేసి ఇది కాదు పరిస్థితి, మనం దీని నుంచి ఎట్లాగైనా తప్పించుకోవాలి. వాడు డైరెక్ట్ అయిపోయాడు, ఇంకా మనకి మన ప్రాణాలకైతే ఈ రాత్రి గ్యారంటీ లేదు. బట్ ఇక్కడ మనం ఏమీ జరగకూడదు. మనకి ఎప్పుడో 100 ఏళ్ల కిందట చనిపోయినటువంటి ఒక గిరిజన యువకుడి ప్రేతాత్మ బంగాళాలో భయపెట్టని, బంగాళాలో చూసిన వాళ్ళని భయపెట్టని, ఆ బంగాళాన్ని తను అడ్డా చేసుకుని ఉండని, అతని కష్టార్జితం అనుకోని మనకు అనవసరం. మన జోలికి వచ్చే పరిస్థితి ఉండకూడదు. మనం అతనికి దొరికే పరిస్థితి కూడా మనకు ఉండకూడదు. మనం అతని ఏరియాలో కంటే బంగాళాలోకి మనమైతే వెళ్ళలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న అడవంతా అతనిది కాదుగా, అతను పుట్టి పెరిగి ఉండొచ్చు, బట్ అతనిది కాదుగా. కాబట్టి అక్కడ దెయ్యానికి న్యాయం అనేది లేదు. అందువల్ల మాకు బలం పెరుగుతుంది అని మేము ఒక సెటిల్మెంట్కి వచ్చాం. సెటిల్మెంట్కి వచ్చి బ్యాక్ వచ్చామండి. బ్యాక్ వచ్చి ఇంకా దాని వైపు చూడడం మానేసాం. ముగ్గురం ఒకటే నిర్ణయం చేసుకున్నాం, బ్యాక్ తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. ఎంత సమస్య వచ్చినా వెనక్కి తిరిగి చూడొద్దు అనుకున్నాం. అనుకొని ముగ్గురం చక నడుస్తున్నాం. నా ఫ్యాంటు కాలు, ఒక ఫ్యాంటు కాలు ఇంకో ఫ్యాంటు కాలుకి తగిలి చొప్పుడవుతున్నది. ఫ్యాంటు చొప్పుడవుతుంది, జీన్స్ చొప్పుడవుతున్నది. అలాగే నా పక్కన ఉన్న విద్య, తను కూడా జీన్ వేసుకుని టాప్ వేసుకుందండి. జీన్ ప్యాంట్లు అడిగి వేసుకుని టాప్ వేసుకుంది. అప్పుడు ఆ రోజుల్లో ఇంకా లెగ్గింగ్స్ రాలేదు. జీన్స్ వేసుకుని టాప్ వేసుకుంది, నేను జీన్స్ వేసుకుని షర్ట్ వేసుకున్నాను. మా బట్టలు మాకు తగులుతున్నాయి. గబ నడుస్తున్నామండి. నడుస్తూ ఉండి ఎవరం మాట్లాడుకోవట్లేదు. వెనక్కి తిరిగి చూడాలన్న కోరిక ఎంత బలంగా కలుగుతోందంటే, ఓ పక్క మనసును చాలా గట్టిగా నిభాయించుకుని ముందుకెళ్ళిపోతుంటే ఎప్పటికీ రోడ్డు తరగదు, అంటే ఆ దారి తరగదు. ఏంటి ఇంకాను, చల్లటి గాలి ఇలా చెవుల్లో నుంచి ఇలాగ అన్న సౌండ్తో గాలి వస్తుంది. ఒక రకమైన గాలి ఈల అంటారు చూడండి, ఈల వేస్తుందని, గాలి ఈల వేసే సౌండ్. యువతల పక్క చెవిలోకి చెవులు గట్టిగా అయిపోయి మావి ఆ చల్లదనానికి. ఉండరా సిజ్జుగా దెయ్యం, చల్లగా అయిపోయండి చెవులు. ముక్కు కూడాను చల్లగా అయిపోయింది ముక్కు. విద్యార్థి పెట్టుకున్న ముక్కు పొడక ఆ చీకట్లోనే మా టార్చ్ లైట్ వెలుగుల్లో టపక్కమని మెరుస్తున్నది తలుక్కున, కానీ ఎవరి మొహాలు కూడా కనపడతలేదు అస్సలు. అలా కనపడని ఆ భయానక ప్లేస్లో నుంచి మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మూవ్ ఆనండి బయలుదేరి ఒక 30 అడుగులు వేసి ఉంటామండి. లోపల ఒక పెద్ద కేక వినిపించింది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. పెద్ద కేక వినిపిస్తే, ఆగద్దు చంద్ర, ఆగద్దు విద్య, ఆగద్దు అంటున్నాడు ఆయన. ఆగద్దు, ఎవరం ఆగద్దు, వెళ్ళిపోదాం పదండి, వెళ్ళిపోదాం అని అంటున్నాడు.
అలాగ వెళ్తుంటే కొంతసేపు అయింది. ఆ భయం, ఒక పక్క భయం, ఒక పక్క చీకటి, ఒక పక్క కరింతందని వెంటాడుతున్నాడేమో అని ఒక ఫీల్ ఉంటుంది కదండి. వెంటాడుతున్నాడేమో అని ఒక ఫీల్. ఫేమస్ హాంటెడ్ బిల్డింగ్లో రాత్రి మేము చిక్కుపడిపోతామా ఏంటన్న ఒక భయం, మా ప్రాణాలు పోతాయా అన్న భయం. మాకు ఎంత ఈ 5 రకాల భయాలు మాకు ఒక ఊపుతున్నాయి ఎమోషనల్గా. మైండ్ వీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ మాకు. అంత దారుణమైన పరిస్థితుల్లో ముందుకు పోతుంటే మా అన్నకి కాళ్ళకి ఏదో తగిలిందండి. తగిలి కాళ్ళకి బహుశా మేబీ ఏదైనా చెట్టు వేరు కానీ, లేకపోతే ఒక రాయి ముక్క కానీ, ఏదైనా పెద్ద రాయి కానీ ఏదైనా తగిలి ఉండొచ్చు. అది చంద్ర అని చెప్పేసి దబ్బని కింద పడ్డాడు. ముందుకి ఇలా తూగాడు. ముందుకిలాగా ఇదయ్యేటప్పటికి అన్నా అని చెయ్యి వదిలేసినప్పుడు ముందుకి ఇలా పడ్డాడు. గబుక్కలు లేచి నిలబడ్డాడు. అండ్ విద్య కూడా అన్నా అంది అని ఇలాగా చేసి ఇలా పట్టుకుని నేను చేయి గట్టిగా పట్టుకుని ఈ చీకట్లో ఇలా తడివాను. అతని మెడ దగ్గర నుంచి ఇలాగ మొహం ఇలా తడివాను. చల్లగా ఉన్నాడు అనమాట. ఇలా తడివి అన్నా అరి ఓకే అన్నాను నేను. అంటే యా ఐమ్ ఓకే, పదండి అన్నాడు. ఇక్కడ ఏమైనా పడేసుకున్నావా ఏంటి, మళ్ళీ మనం తిరగాలి, జస్ట్ ఒక్క నిమిషం ఆగుదాం, ఇక్కడ చెక్ చేసుకుందామన్నా అన్న. ఎందుకంటే మా దగ్గర ధారణమాలలు మెళ్ళలో ఉన్నాయి, బట్ క్రిస్టల్స్ ఉన్నాయి, మ్యాజికల్ క్రిస్టల్స్ ఉన్నాయి. అవ్వపోతే మమ్మల్ని ఏమైనా చేయొచ్చా రాత్రి. అందుకని చెప్పేసి ఇక్కడే ఆగి మనం మ్యాజికల్ క్రిస్టల్స్ తెచ్చుకున్నాం, ఉన్నాయో లేవో చూద్దాం అన్న. అంటే గుడ్ ఐడియా అన్నాడు. అని అక్కడ ఆగి అన్నీ చూసుకున్నాం. ఎవరిది వాళ్ళ దగ్గరే ఉన్నాయి, నాది నా దగ్గర ఉంది అంత. సో వీఆర్ సేఫ్, పదండి చెప్పేసి మళ్ళీ నడుస్తుండి చేస్తున్నాం. ఒక్క 10 సెకండ్ల తర్వాత అండి ఆ బంగ్లాలోంచి ఇంకొక కేక వినిపించింది. ఇందాక కేక వినిపించినప్పుడు అన్న పడిపోయాడు. ఈసారి కేక వినిపించగానే నాకు మైండ్లోని ఒక రకమైన జర్క్, ఐ ఫెల్ ఒక సమ్ టెరిఫైయింగ్ జర్క్ వినిపించింది. అన్నాను నేను. అంటే వద్దు డోంట్ థింక్ లైక్ దట్, వద్దు అలా ఆలోచించొద్దు, పద ఇంకా కరెక్ట్గా ఒక 50 అడుగులు నడిచామంటే రోడ్డు వస్తుంది, పద అంటున్నాడు అతను. అంటే నడవడం కష్టంగా ఉంది అన్నాను నేను. లేదు, విల్ పవర్ పెంచుకో, పద అని అంటున్నాడు. అనేసి మేమిద్దరం ఇలాగా ఆలోచించుకొని గబగబగా నడుస్తున్నామండి. ఎంత ఫాస్ట్గా నడుస్తున్నామో ఆ చప్పుళ్ళు, ఆ కేకలు, ఆ గిర్రు చప్పుడు ఇవన్నీ వినిపిస్తానే ఉన్నాయి. ఓ పక్కన మాకు చెమటలు దిగకారిపోతున్నాయి, ఆ చలిలో కూడా చెమటలు పడుతున్నాయి. గ్యారంటీ కరింతనం తలుచుకుంటున్నాను నేను. మళ్ళీ వెళ్దాం, ఎవరైనా వస్తారా నాతో? వెళ్దామండి. డే టైం వెళ్ళి వచ్చేయడం కాదండి, నైట్. వద్దు చంద్ర ప్లీజ్ ఆగద్దు అంటున్నాడు అతను. అంటే ఇప్పుడు ఎందట్లేదన్నా అంటున్నాను నేను. అంటే లేదు నీ మీద ప్రభావం చూపిస్తోంది అది, వద్దు పద సిస్టర్, వేగం పద అంటున్నాడు. నన్ను ఆల్మోస్ట్ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నా చేత నేను తన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాను నేను. ఎంత భయానకమైన రాత్రి అంటే మా జీవితంలో జరిగిన కేరళ హాంటెడ్ స్టోరీస్లో ఇదొక భయానకమైన రాత్రి. నిజమే కదండి. అలా వెళ్ళిపోతున్నాం. నేను అలా చేయి పట్టుకొని పద డోంట్ స్టాప్ అంటున్నాను, డోంట్ స్టాప్ అంటున్నాను, పద అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ వెళ్ళిపోతున్నాం అండి. సో కాలిబాట దగ్గరికి వచ్చేసాం. టైం వాజ్ 10:30 నైట్. వచ్చేసాం. నాకు ఎంత టైం పట్టిందో నాకే గుర్తులేదు. వచ్చేసి ఇంకా కాలిబాట దగ్గరికి వచ్చాం. ఆ చల్లదనం అనేది కొంచెం తగ్గింది, ఈవిల్ ప్రెజెన్స్ అనేది కొంచెం తగ్గింది. తగ్గేటప్పటికి అక్కడ దాకా వచ్చాం. అక్కడ నిలబడి అమ్మా ఇంకా నేను నడవలేనన్నా, నాకు ఊపిరి అందట్లేదు, ప్లీజ్ హెల్ప్ మీ, ఊపిరి అందట్లేదు అంటున్నాను నేను. ప్లీజ్ హెల్ప్ మీ, ఊపిరి అందట్లేదు అంటే ఏమైంది చంద్ర, ఏమైంది సిస్టర్ అని చెప్పి నా భుజాల దగ్గర నుంచి ఇలా గట్టిగా ఇలా పొదుగు పట్టుకుని ఏమైంది అనేసి ఇలా అంటున్నాడు. ఆల్మోస్ట్ నాకు అన్కాన్షియస్ అయ్యే పరిస్థితి. నాకు నేను చెప్పుకుంటున్నాను, నాకేం కాలా అంటున్నాను. అని కొంతసేపు అయ్యేటప్పటికి గబగబా సంచిలోని చిన్న వాటర్ బాటిల్ ఇంతే పెట్టుకుంటాం మేము, 1/2 లీటర్. ఆ 1/2 లీటర్ వాటర్ బాటిల్ తీసి నా నోట్లో కొంచెం వేసి ఇలా పెట్టి లేచి కూర్చున్నాను. ఒళ్ళంతా అదురుతోంది భయానికండి. ఎవరికైనా భయం వేస్తుంది, కానీ మేము పూర్తిగా పడిపోయే ఆత్మలో భయం చేరుకోలేదు.
ఆత్మలో భయం చేరుకోలేదు, శరీరం రియాక్ట్ అవుతుంది, మనస్సు రియాక్ట్ అవుతుంది, బట్ ఆత్మలో భయం లేదు. అందుకే సేవ్ అయ్యాం మేము. లేదంటే ఆ రోజే ఊష్ పటాక్ జనాభా లెక్కల్లో 3 తగ్గింపు. అయితే ఇంకా నా వల్ల కావట్లేదన్నా, నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు అంటున్నాను. లేదు, నీ వల్ల అవుతుంది, యూ కెన్ డూ, యూ విల్, యూ కెన్ అంటున్నాడు అతను. అంటుంటే నేను కూడా అలాగే నాకు నేను సెల్ఫ్ బూస్టింగ్ ఇచ్చుకుని 1 నిమిషం హడావుడి పడిన తర్వాత నీళ్లు తాగిన తర్వాత కళ్ళు మూసుకుని అలా ఉండి మెల్లిగా లేచి కూర్చున్నానండి. లేచి కూర్చొని, అన్నా కరింతందని మనకు బాగా ఎఫెక్ట్ ఇచ్చాడు అన్న. అంటే వాడి ప్లేస్లోకి మనం వెళ్ళాం, పర్వాలేదులే, మనం బాగానే ఉన్నాగా అన్నాడు. అనేసి లేలే పద, ఇంకా 1 కిలోమీటర్ నడిచామంటే రోడ్డు ఎక్కేస్తాం పద అని అన్నాడు. అని లేచామండి. లేచి గుండె నిండా ఊపిరి పీల్చుకుని ఒకసారి, ఇప్పుడు కూడా ఉద్వేగం వస్తుంది నాకు, యాంగ్జైటీ చేసి ఒకసారి అలాగా కళ్ళు మూసుకున్నాను. పదన్నా అన్న, ఐఎమ్ రెడీ టు ఫేస్ కరింతందన్, ఐఎమ్ రెడీ, పద అన్న. గుడ్, దట్స్ ద స్పిరిట్, దట్ ఈస్ చంద్ర, పద అన్నాడు. అనేటప్పటికీ నాకు పక్కలో పిడుగు పడిపోయినా నేనంత షాక్ అయి ఉండను. నా మీద 10 దెయ్యాలు వచ్చి పడిపోయినా నేను అంత కదిలి ఉండను. నా మీద ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్లో చిక్కున్నా బహుశా ప్రాణం పోతుందని భయం ఉంటుంది తప్ప అంత షాక్కి గురయ్యి ఉండను. వాట్ ఈస్ ద షాక్ అంటే, నా పక్కన ఏదో చప్పుడైందండి. పక్కకి తిరిగి పద విద్య అని ఇలా అన్నాను. అక్కడ ఎవ్వరూ లేరు. అంతవరకు నేను పట్టుకొని వచ్చేస్తున్నాను, నా చేతిలో ఉంది కదా అమ్మాయి చెయ్యి, పట్టుకొని వస్తున్నది ఏంటి అని చూస్తే ఒక కర్ర. విద్యాధరి కాదు. విద్యాధరికి ఏమైంది? కరింతందని చంపేశాడా? లేక అక్కడికి వెళ్ళి మేము తను వదిలేసి వచ్చామా? తన్ని మాతో తీసుకురాలేదా? అంటే మేము తన్ని చూసుకోకుండా వచ్చేసామా? విద్యాధరికి ఏమైంది? రేపు చెప్తాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు భయం అనిపించిందా లేదా? మిమ్మల్ని నేను రీచ్ అయ్యానా లేదా? ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి అమ్మా. సోదర సోదరీమణులందరికీ, గోస్ట్ లవర్స్కి అందరికీ కూడా మన హర్రర్ జర్నీలోకి స్వాగతం, పునః స్వాగతం. మళ్ళీ ఇటువంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి, అండ్ సపోర్ట్ చేయండి. ఆల్వేస్ కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. విద్యాధరికి ఏమైంది? నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓకే, ఆ ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బై బాయ్, జై హింద్.